Sir, good morning, sir. Nagalakshmi responding, sir. తల్లి నాగలక్ష్మి తల్లి బాగున్నారమ్మా? Yes, sir. Thank you, sir. సార్ ఈ జగనన్న తోడు సంబంధించి సార్ జిల్లాల్లో చిరు వ్యాపారస్తులు తర్వాత సాంప్రదాయ వృత్తి చేసే అందరికీ సార్ ఇది ఆర్థిక సహాయం మాత్రం కాదు సార్. మనం వాళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ తో ఆత్మగౌరవంతో వాళ్ళ వృత్తి చేసుకోవడానికి ఇచ్చిన ప్రోత్సాహంగా కూడా భావిస్తున్నాం సార్. మనకి విజయనగరం జిల్లాలో సార్ అప్ టు నౌ phase 7 వరకు సార్ 1,06,696 బెనిఫిషరీస్ సార్ 101.12 crores లబ్ధి పొందున్నారు సార్. ఇంట్రెస్ట్ రూపంలో కూడా 3.08 crores లబ్ధి పొందున్నారు సార్. ఇవాళ ఈ phase 8 కార్యక్రమంలో సార్ 14,857 మంది బెనిఫిషరీ సార్ ఇవాళ మీరు వాళ్ళ ఖాతాలో 15.71 crores జమ చేయబోతున్నారు సార్. అలాగే ఇంట్రెస్ట్ లో కూడా సార్ 26,320 బెనిఫిషరీస్ కి 54.94 lakhs ఇవాళ మీరు వాళ్ళ ఖాతాలో జమ చేయబోతున్నారు సార్. సార్ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మనకి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు సార్, తర్వాత గౌరవనీయులు ఎంపీ గారు సార్, తర్వాత డాక్టర్ రాజేష్ గారు అందరు కూడా వచ్చున్నారు సార్. మీతో బాగుండు రాజేష్. సారీ తల్లి గోడ్ తల్లి నాగలక్ష్మి సార్ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి గౌరీ సార్ విజయనగరం అర్బన్ నుంచి. సో తను 3 times ఈ పథకంలో బెనిఫిట్ పొందింది సార్. మీతో మాట్లాడడానికి గౌరీ గారు సార్. అన్నా నమస్తే అన్నా. జగనన్న నమస్తే అన్న. నా పేరు గౌరీ అన్న. మేము ఇక్కడ బీసీ కాలనీ విజయనగరం మున్సిపాలిటీ నుంచి వచ్చామన్నా. నేను శ్రీ సత్య SLF లో జయంజ్యోతి పొదుపుసిరిలో ఉంటున్నానన్నా. ఈ రోజు మీ ముందు ఇలా మాట్లాడుతున్నందుకు ఒక కలలా అనిపిస్తుంది అన్న. నాకు చాలా సంతోషంగా ఉందన్నా. నేను ఇప్పుడు నవ్వుతూ ఉన్నాను. ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని కాదన్నా. నాకు 2 పిల్లలన్నా. నా భర్తతో ఉండేదాన్నన్నా. నా భర్త ఒక్కరు సంపాదిస్తే మేము 3 ఆధారపడి ఉండేదాన్నన్నా. నాకు కూడా ఏదో ఒకటి చేసి అతనికి చేదోడుగా ఉండాలనుకునేదాన్నన్నా. మా వీధిలో ఫైనాన్షియల్ వచ్చేవారన్నా. ఆ రోజుల్లోన 10,000 అప్పిచ్చేవారన్నా. ముందే 1,000 రూపాయలు తీసుకునేవారన్నా. నెక్స్ట్ దానికి 110 రూపాయలు వడ్డీ అన్న. చాలా మంది అలా తీసుకొని నష్టపోయారు. నేను కూడా 1-2 సార్లు ముందడుగు వేశాను, కానీ మళ్ళీ అప్పు అయిపోతానేమో వెనక జంకేదాన్నన్నా. కానీ మనసులో ఎక్కడో ఏదో ఒకటి చేసుకోవాలని ఉండేదన్నా. కానీ ఈలోగా మీరు ప్రవేశపెట్టారు కదా అన్న సచివాలయ వ్యవస్థ. ఆ వ్యవస్థ అనేది చాలా మీకు ఎలా వచ్చిందో తెలియదన్నా. ఒకప్పుడు నా బిడ్డ పుడితే బర్త్ సర్టిఫికేట్ కోసం అన్నా 6 నెలలు తిరిగేదాన్ని అన్న. ఒక సర్టిఫికేట్ అక్కడ పెట్టి నా బిడ్డకి బర్త్ సర్టిఫికేట్ రావడానికి సంవత్సరం తిప్పారన్నా నాకు చుట్టూను. అలాంటిది ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా, రైస్ కార్డ్ అయినా సరే ఇలా పెట్టిన వెంటనే అన్న 2 రోజుల్లో ఎవరికి రూపాయి కూడా కట్టకుండా సర్టిఫికేట్ నాకు తెచ్చిస్తున్నారన్న. సచివాలయ వ్యవస్థ అనేది చాలా మధ్యతరగతి పేదలకు చాలా ఉపయోగపడిందన్న. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో కానీ దానికి ధన్యవాదాలన్నా. ఆ తర్వాత అన్న మా పిల్లలతో నేను ఫస్ట్ 10,000 వాళ్ళే చెప్పారన్నా. నేను మెప్మాలో కూడా ఉన్నానన్న. మెప్మా ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా అన్న జగనన్న తోడు వచ్చిందమ్మా, నువ్వు తీసుకుంటావా అని అడిగారన్నా. వెంటనే నాకు ఆలోచన వచ్చి 10,000 రూపాయలు నేను ఇలా బ్యాంకుకి వెళ్ళగానే ఎవరు ఎటువంటి పూచీకత్తు కూడా అడగలేదన్నా. నాకు 10,000 నేరుగా నా అకౌంట్లో వేశారన్నా. 10,000 తెచ్చుకున్నానన్నా. తెచ్చుకొని ఏం చేద్దామని ఆలోచించి చిన్న కుట్టు మిషన్ కొనుక్కున్నానన్నా. ఆ కుట్టు మిషన్తో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర చిన్న బ్లౌజెస్ కుట్టడం అన్ని కుట్టడం చేశానన్నా. దాన్ని నేను కరెక్ట్ గా 12 నెలల్లో కట్టిస్తానన్నా. తిరిగి వడ్డీ కూడా నాకు వచ్చిందన్నా. 2వ విడత 3వ విడత తీసుకొని ఇంకో 2 మిషన్లు కొనుక్కున్నాను. నా పక్కన చుట్టుపక్కల మహిళలు నాతో పాటు ఇప్పుడు 5 ఉన్నా. మేము 5 కలిపి ఒకే దగ్గర కుట్టుకుంటున్నా. ఇప్పుడు నేను నెల వచ్చేసరికన్నా 6-7 వేల రూపాయలు సంపాదిస్తున్నానన్నా. నా భర్తకి ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే, నాలో ఎంత ఆత్మస్థైర్యంకి పెరిగిందంటే, ఒకప్పుడు నేను ఇంట్లో ఉండేదాన్నన్నా. నాకు మాట్లాడడం కూడా వచ్చేది కాదు. అలాంటిది మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే మీరు ఇచ్చే ధైర్యం అన్నా మాకు. మీరు నాకు అన్నన్నా. ఆ విధంగా ఒకప్పుడు నా పిల్లలు చదివించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న రోజుల్లో నాకు పాపకి అమ్మఒడి వస్తుందన్న, మా బాబుకి విద్యాదీవెన వస్తుందన్న. అన్న ఒకప్పుడు అయితే చెప్తే గొప్ప అన్న, ప్రైవేట్ స్కూల్లో సీట్లు లేవని బోర్డు పెట్టేవారన్న. అటువంటిది గవర్నమెంట్ స్కూల్లో సీట్లు లేవని బోర్డులు పెడుతున్నారన్న. అంత డెవలప్ అయింది స్కూల్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఖాళీ అన్న. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఆ స్కూల్లో పంపించట్లేదన్న. 1,000 లక్షల ఫీజు కట్టే ఆ స్కూల్ ఎక్కడ, ఇప్పుడు మన స్కూల్ ఎక్కడన్నా. అంత దీనిగా ఉన్నాయన్న. అమ్మఒడి వేస్తున్నారన్న, విద్యాదీవెన వేస్తున్నారన్న.
ఏ నాయకుడు ఇంత బాగా చేయలేరు. మీరు ఎలా చేశారంటే మాలోంచి పుట్టారన్న. నేను చూసానన్న మీ పాదయాత్రలో మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం అనేది మీకు తెలుసన్న. అమ్మాయినా అడగండి అన్నం పెట్టదు, కానీ మాకు ఏం కావాలో మీకు ముందే తెలుసన్న. అన్ని పథకాలు కూడా మా కోసం మీరు పెట్టారన్న. నిజంగా దేవుడిచ్చిన గిఫ్ట్ అన్నా మీరు. నాకైతే ఒకప్పుడు బ్యాంకు రుణం నేను ఎంత తీసుకునేదాన్ని తెలుసా అన్న, ఒక 20,000 తీసుకోవాలంటే భయపడేదన్నా, ఎందుకంటే వడ్డీలు ఎక్కువైపోతాయేమోని. అలాంటిది నేను మొన్నైతే 10 లక్షలు మా లోను మా గ్రూప్ 10 లక్షలు తీసుకున్నామంట. వైఎస్ఆర్ 0 వడ్డీ వస్తుందన్న నాకు. ఆసరా అయితే అన్న మాకు మీరు చూశారు కదన్నా 3,60,000 మా గ్రూప్కి వచ్చిందన్న. అంటే నా ఒక్కదానికే 36,000 రూపాయలు వచ్చిందన్న మాకు. చాలా సంతోషంగా ఉందన్న. అదే విధంగా మీరు నవరత్నాలు ప్రవేశపెట్టారన్న. అందులో పేదలందరికీ ఇల్లు కూడా నాకు వచ్చిందన్న. ఇంక ఒకప్పుడు పేద తరగతి వాళ్ళు బతకడం కష్టం, ఇప్పుడు చాలా ఈజీ అన్న. ఎందుకంటే ఉండడానికి ఇల్లు ఉంది, పిల్లల్ని మీరు చదివిస్తున్నారు. ఆరోగ్య విషయంలో ఆరోగ్యశ్రీ ఉందన్న. మొన్నైతే సంవత్సరం క్రితం అన్న నాకు నా తండ్రి అన్న ఉన్నట్టుండి ఒక రోజు నైట్ పడిపోయారు. అతనికి హార్ట్ అటాక్ వచ్చిందన్న. నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం అన్న. హాస్పిటల్లో తీసుకెళ్లి వేసాము. 5 లక్షలు ఖర్చు అవుద్దమ్మా, హార్ట్ అటాక్ వచ్చిందన్న. నిజంగా ఏడ్చుకొని కూర్చున్నానన్న. నా తండ్రి లేకపోతే నేను ఒక్క రోజు కూడా బతకలేను. ఏ ఆడపిల్లకైనా తండ్రే హీరో అన్న. ఏడుస్తూ కూర్చుంటే డాక్టర్ రూపంలో మీరే కనబడ్డారన్న. ఏడవకన్నమ్మా, మీకు ఆరోగ్యం ఉంది, 5 లక్షలు మేము ఫ్రీగా చేస్తాను. మరుసటి రోజే చేశారన్న ఆపరేషన్. మా నాన్నగారు క్షేమంగా వచ్చారు. అంతేకాకుండా సంవత్సరం మందులు ఫ్రీ అన్న. ప్రతి నెల చెకప్ ఫ్రీ చేసి 3,000 రూపాయలు మెడిసిన్ అవుద్దన్న. 3,000 ఫ్రీ అన్న. సంవత్సరం వరకు వాళ్ళే ఇచ్చారన్న. అదే విధంగా పెన్షన్ అందుకుంటున్నారన్న. ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు అయితే ఎందుకు బతుకుతున్నా, అందరికి భారంగా బతుకుతున్నా అనేవారన్నా. అటువంటిది ఇప్పుడు 60 సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్ చేతిలో పట్టుకునే కానీ వాళ్ళ కొడుకులు ఉన్నారు అన్న విషయం మర్చిపోయారన్నా. మీరే వాళ్ళ కొడుకన్నా. మా నాన్నగారు కూడా నేను ఇప్పుడు వచ్చేటప్పుడు అన్నారమ్మా, నేను జగనన్నతో మాట్లాడడానికి వెళ్తున్నానంటే వెళ్ళమ్మా, అతను నాకు దేవుడమ్మా అన్నారన్నా. నిజంగా అన్నా అతనికి 3,000 రాగానే మా అన్నయ్య నేను ఉన్నానని విషయం కూడా మర్చిపోయారన్నా. 3,000 తీసుకొని మెడిసిన్ కొనుక్కుంటారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకుంటారన్నా. ప్రతి ఇంట్లో దేవుడి ఫోటో ఉంటుందో ఉండదో నాకైతే తెలియదన్నా. మా ఇంట్లో మాత్రం మీ ఫోటో ఉంటుందన్నా. మా నాన్నగారు తెల్లవారు లగ్గానే మిమ్మల్ని చూస్తారని నేను కూడా అన్నా. మా నాన్నగారిని మీరు అందించిన దేవుడు అన్నా. లేకపోతే ఆ రోజుల్లో మేము 5 లక్షలు పెట్టి మా నాన్నగారిని బ్రతికించుకునే స్థితి అయితే మాకు లేదన్నా. చాలా ఆనందంగా ఉన్నామన్నా. మీరు ఇచ్చిన పథకాలు ఒక ఇంటికి నాకు ఒక్కదానికి అన్నా మీరు లెక్కేస్తే 2,50,000 నుంచి 3 లక్షలు నేను లబ్ధి పొందానన్నా. మా అత్తగారికి ఆసరా వచ్చిందన్న 18,700. ఆవిడేటన్నారు, అందరూ బాగుపడుతున్నారు కాదు నేను ఉంటానని 2 ఆవులు కొనుక్కున్నారన్న. ఆవిడ ఆవిడ బతుకుతున్నారు. మా మాయగారికి రైతు భరోసా వచ్చిందన్న. ఇలా ఒక ఇంటికి నేను ఆంధ్రప్రదేశ్ లో చెప్తాను, గుండ్లమే చేయేసి మీ పథకం అందని ఇల్లు అంటూ లేదన్నా. ఒక్కొక్క ఇంటికి ఇంచుమించు 4-5 పథకాలు అందుతున్నాయన్న. గ్యారెంటీగా ఒక ఇంటికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అందుతుందన్న. ఇంకెంతకన్నా ఏం కావాలన్నా. నాకు ఆనందకరమైన విషయం ఇంకోటి ఏం తెలుసా అన్న, నా కొడుకు కూడా ఈ సంవత్సరం ఓటాకు వచ్చిందన్న. జగనన్న నా కొడుకు కూడా వచ్చిందన్న. నాకు చాలా ఆనందంగా ఉందన్న. ఎవరు వచ్చినా సరే ఇన్ని పథకాలు మాకు అందజేయలేరన్న. ఎవరు వచ్చినా సరే వారి స్వార్థం చూసుకుంటారు. మీరు మాత్రం మాలో దేవుడన్నా. మాకు ఏం కావాలో మీకు ముందే తెలుసన్నా. చూసి మీరు మా కష్టాలన్నీ చూశారన్న. మీరు పాదయాత్ర చేస్తూ నేనున్నానమ్మా అన్నారన్న. మీరు నవరాత్రాలు ప్రవేశపెట్టారన్న. చాలా మీరు ఇంకా ఉన్నట్టయితే ఇంకా పథకాలు ప్రవేశపెడతారన్న. నాకు ఆ ధైర్యం ఉందన్న. మీరు నాకే కాదన్నా, నా బిడ్డలకు పెళ్లి వాళ్ళ పిల్లలకు కూడా మీరే చీఫ్ మినిస్టర్ గా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళిపోతుందన్నా. నిజంగా ఆంధ్రప్రదేశ్ అనేది అందరూ మన వైపు ఇలా చూస్తారన్న. ఇంకా పథకాలు తెస్తారన్న. మేము అడగక్కర్లేదన్నా. మాకు ఏం కావాలో, మా పిల్లలకి ఏం కావాలో మీకు తెలుసన్నా. అన్ని ఇస్తారన్నా. మీరే మళ్ళీ మళ్ళీ మాకు సీఎం తప్పకుండా అవ్వాలన్నా. మీకు ఆరోగ్యాలు ఉండాలన్నా. నాకే కానీ దేవుడు వరమిచ్చినట్టయితే డైరెక్ట్ గా మిమ్మల్ని ఒకసారి కలిసి నాకు ఇన్ని పథకాలు మీకు పాదాభివందనం చేసి మీ చిరునవ్వుని చూడాలనిపిస్తుంది అన్న. మీ ఒక్క చిరునవ్వు ఉంటే చాలన్నా. ఆంధ్రప్రదేశ్ అలా వెలిగిపోతుందన్న. ఎవరికి ఆ చిరునవ్వు అనేది రాదన్నా. నిజంగా అన్నా మీ కలిసి అవకాశం రావాలని దేవుని ప్రార్థిస్తున్నానన్నా. నిజంగా అన్నా నాకు అవకాశం ఇవ్వాలన్నా. మీరు ఇలా నిండి నూరేలుగా ఉండి మళ్ళీ మళ్ళీ సీఎం, మా పిల్లల తాలూకు కూడా సీఎం అయ్యి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలా మార్చిస్తారన్నా. ఇంత నవ్వుతూ ఎవ్వరు సామాన్య ప్రజలతో ఇంతవరకు ఏ నాయకుడు మాట్లాడలేదన్నా. మీరు మాతో మాట్లాడుతున్నారంటే దేవుడు మాకు ఇచ్చిన వరం అన్నా. మీరు నిండు నూరేలు ఉండాలన్నా. నాకు ఇదే ఆశ అన్నా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ తల్లి. అమ్మ పేరేం పేరు? గౌరీ అన్న. గౌరీ.
గౌరమ్మ తల్లి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి నాగలక్ష్మి తల్లి థ్యాంక్ యూ సార్